ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొంది యుందుము. హల్లెలూయా. దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఈ లోకమునకు వచ్చేటప్పుడు తల్లి గర్భము నుంచి మొదలుకొని మనం ఈ భూలోకంలో జన్మించినప్పటి నుంచి మనము ఏ వస్త్రము కూడా తేలేదు, ఏ అన్నపానీయములు కూడా తేలేదు. కానీ తల్లిదండ్రులకి ఈ లోకానికి సంతోషాన్ని తీసుకొని వచ్చి ఉన్నాం. హల్లెలూయా. సంతోషమైనటువంటి సువార్తను మనం అందించబోతూ ఉన్నాం. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, ఈ లోకము నుంచి మళ్ళీ కూడా మనము ఏమీ తీసుకొని వెళ్ళలేము. హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేనికోసం? స్థలాల కోసమా, డబ్బుల కోసమా, భూముల కోసమా, ఇండ్ల కోసమా? హల్లెలూయా. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ కూడా నువ్వు తీసుకొని రాలేదు. ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి శరీరమై. ఈ లోకం నుంచి బయలు వెళ్ళేటప్పుడు కూడా ఏమైతా ఉన్నావు? ఏమీ కూడా తీసుకొని వెళ్ళవు. ఆడపిల్లలకైతే చెవులో కమ్మలున్నా, ముక్కురాయున్నా, గజ్జెలున్నా అవి కూడా తీసేసుకుంటా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో. వాళ్ళు ఎంత ధనవంతులైనా కానీ, ఎంత దరిద్రులైనా కానీ. హల్లెలూయా. ధనవంతుడు అదే భోజనం తింటా ఉన్నాడు, దరిద్రుడు అదే తింటా ఉన్నాడు. అయితే వాని వస్త్రాలు వేరుంటాయి, వీని వస్త్రాలు వేరుంటాయి. వాడు పడుకోవడం, వాడు మంచి మంచి దురుపుల మీద పడుకుంటా ఉంటాడు, కానీ వీడు నేల మీదైనా పడుకొని ఉంటాడు. హల్లెలూయా. ఇద్దరు మనుషులే. అయితే ఇద్దరిని తీసుకువెళ్ళి ఎక్కడ బూడ్చి పెడతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 6 అడుగుల గొయ్యిలోని. హల్లెలూయా. ఈరోజు ఎట్టి రీతిగా నువ్వు జీవిస్తానే ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు ధనాపేక్ష కలిగి జీవిస్తానే ఉన్నావేమో. ధనము వల్ల నీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. ఆ ధనాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలనో తెలియదు. అనేకమైనటువంటి నష్టాలు, తలనొప్పిని నువ్వే కోరి తెచ్చుకుంటావు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ధనాపేక్ష వల్ల అనేక మంది తన విశ్వాసమును కోల్పోయి ఉంటా ఉన్నారు. ధనము వల్ల విశ్వాసంలో నుంచి దైవజనులు సైతం కూడా పడిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు సేవ అంటే బిజినెస్ చేసేటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు. ఆలోచించండి, ఒక పరిశీలన చేయండి, ఎవరు నిజమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ధనం కోసం సేవ చేయలేదే. ధనం కోసం సేవ చేసి ఉంటే ఎంతమంది అనారోగ్యులు స్వస్థపరచబడ్డారు, కుంటివారు లేచిపడ్డారు, గుడ్డివారు కళ్ళు తెరవబడ్డారు, చాంద్ర రోగులు స్వస్థపరచబడ్డారు, రక్తస్రావం గల స్త్రీలు స్వస్థపరచబడ్డారు, గర్భాలు మూయబడిన గర్భాలు సహితం తెరచబడ్డాయి. మరణించినటువంటి వారిని కూడా లేపినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దానన్నిటికీ కూడా దేవుడు ధనాన్ని అడగలేదే. అయితే పాపి మారు మనస్సు విషయమై ఆయన ఈ లోకానికి వచ్చి తన యొక్క శరీరాన్ని నరకొట్టబడి రక్తాన్ని కాల్చి దేవునికి తన తండ్రి ఇచ్చినటువంటి పనిని అంతటినీ కూడా సమకూర్చుకొని ఆయన సిలువ ఎక్కి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎట్టి రీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నావో ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఒక్కసారి ఆలోచన కలిగి జీవించు. నీ శరీరం మన్నితో పుట్టినది, చివరికి మట్టి అయిపోతా ఉంది. ఎందుకు ఈ లోకంలో నీకు కలహములు? ఎందుకు ఈ లోకంలో నీకు కోపం? ఎందుకు నీకు ఈ లోకంలో అనేకమైనటువంటి మాటలు? అయితే ఆహారానికి లేకున్నావా, వస్త్రానికి లేకున్నావా? దాన్ని బట్టి దేవునికి మొరపెట్టు. అనేక మంది బీదలండి, రోడ్ల మీద ఉన్నటువంటి వారికి సైతం ఏదో ఒక ఫౌండేషన్ ద్వారా, ఏదో ఒకటువంటి మనుషుల ద్వారా ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు, పచ్చు ఉండనివ్వకోకుండా. హల్లెలూయా. ఆయన మనల్ని కలగజేసుకున్నాడు, మనం ఆయన్ను కలగజేసుకోలేదు. హల్లెలూయా. కలగజేసినటువంటి సృష్టికర్త నిన్ను పోషించాడా? సృష్టికర్త నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళాడా? ఆయన వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. నువ్వు ఎంత కష్టములో ఉన్నా, ఎంత నష్టములో ఉన్నా, కాలమంది నువ్వు మొరపెట్టిన ఎడల ఆయన ఉత్తరం ఇస్తాను అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
అయితే ఈరోజు ధనము కోసం, ఈ లోకం కోసం నువ్వు ప్రయాసపడక ఆయన కోసం ప్రయాసపడు. నీకు అన్న వస్త్రములను దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. అయితే ఒక్కటి గుర్తుకు పెట్టుకో, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా శూన్యమే, ఏమీ తీసుకొని వెళ్ళలేవు. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.